పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నల్గొండ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం నల్గొండ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, మోదీ మరోమారు ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరిగిందన్నారు. కుటుంబ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా, ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా. అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే జెండా, ఇది బీజేపీ జెండా. ఇది కాషాయం జెండా, త్యాగాలో గుండెల నిండా, కాషాయపు జెండా, త్యాగాలో గుండెల నిండా. ఇది బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా, బీజేపీ జెండా ఉద్యమాల పోరు జెండా. పంచాల్లో నా అది మనకు చాలా శుభసూచకం. గతంలో 10 సంవత్సరాలు నానా ఇబ్బంది పెట్టిండు, ప్రజలు ఆయన బాధ పెట్టి ఇంటికి పంపడం జరిగింది. డ్రోన్ లేపలేండు సందర్భంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మన మిర్యాలగూడ పట్టణంలో రైతు సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అయితేనేమి, క్వింటాకు 500 రూపాయల బోనస్ అయితేనేమి, ఈ హామీలని నిర్వహించకుండా మోసం చేసిందో అలాంటి మిర్యాలగూడలో ఈరోజు మిర్యాలగూడలో నల్లగొండ పార్లమెంటు పరిధిలో రైతు సమ్మేళనం బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం. దీనికి వేలాదిగా హాజరైన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అసలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక వ్యవసాయానికి జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా మాటలు చెప్పేటోళ్ళేమో మాటలు చెప్తా ఉన్నారు, పని చేసిన వాళ్ళేమో చెప్పకుండా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి సబ్సిడీల రూపంలో 18,000, 6,000 రూపాయల ఆర్థిక సహాయ రూపంలో దాదాపు 25,000 రూపాయలు ఇచ్చే ఏకైక గవర్నమెంట్ ఇప్పటిదాకా చరిత్రలో ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. రైతు ఎంతున్నది ఎకరానికి 6,000 3 సార్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ నా లోకల్లో మాత్రం మేము 2 లక్షల మాఫీ ఈ రాష్ట్రంలో తెలంగాణ తర్వాత 2010 తర్వాత ఈ సబ్సిడీ పైన వ్యవసాయ పనులన్నీ కూడా రద్దు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో మిత్రాల. తెలంగాణ ముఖ్యమంత్రి గత 2014 నుంచి 2023 సంవత్సరం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసిండు, తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ఉంచిండు, తెలంగాణ యొక్క రైతులను పూర్తిగా కూడా తడిబట్ట పెట్టి గొంతు కోసుకుంటున్నారు. మొదటిసారి కొద్ది గొప్పగా రుణమాఫీ చేసిండు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-18లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము